హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ కదా, ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో మంచి హెల్తీ టేస్టీ ఐస్ క్రీమ్ని చూపించానండి. ఈ ఐస్ క్రీమ్లో నేను ఎలాంటి పంచదార పౌడర్సు ఏవి కూడా యూస్ చేయలేదన్నమాట. చాలా హెల్తీగా చేశానండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ముందుగా 500 ml మిల్క్ తీసుకోవాలి. మిల్క్ బాగా మరిగిపోవాలి. బాగా మరిగి పాలు అనేవి కొంచెం దగ్గరగా తక్కువ అంటే మరిగిన తర్వాత తగ్గుతాయి అన్నమాట. అంత దాకా మరిగించుకోవాలి. మనం తీసుకునే వంతు నుంచి కొంచెం తగ్గేంత వరకు, పావంతు తగ్గేంత వరకు మరిగించుకున్న తర్వాత బ్రౌన్ బ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ 6 ముక్కలు తీసుకున్నానండి. 6 ముక్కల దాకా బ్రౌన్ బ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ వద్దు అనుకుంటే నార్మల్ బ్రెడ్ అయినా యూస్ చేయవచ్చు. నార్మల్ బ్రెడ్ కూడా వద్దు అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. డ్రై ఫ్రూట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అయిపోయేలాగా కలుపుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూడండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్తో ఐస్ క్రీమ్ అన్నది చాలా బాగుంటుందన్నమాట. బాగా ఉడికి బ్రెడ్ అనేది మెత్తగా అయిపోయిన తర్వాత 50 గ్రాముల దాకా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న 20 గ్రాముల బాదాంను కూడా యాడ్ చేసుకోవాలి. బాదాంకి తొక్క తీసి యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పీల్తోనే వేసేస్తున్నాను. పీల్ రిమూవ్ చేయలేదు. తర్వాత ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారనిచ్చి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సమ్మర్లో ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు 50 గ్రాముల దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 నుంచి 5 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు సన్నంగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా సన్నంగా కట్ చేసి 1 స్పూన్ వరకు తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టించుకున్నదంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ చేయాలనుకున్నామో ఆ బౌల్ని తీసుకొని అందులోకి మిక్సీ పట్టించుకున్నదంతా వేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని పైనుంచి డెకరేట్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ పైనుంచి డ్రై రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవన్నమాట, అందుకే వేయట్లేదు. ఇలా బాదం జీడిపప్పు పలుకులతో పైనుంచి డెకరేట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 6 నుంచి 8 గంటల పాటు పెట్టుకున్నారంటే ఇలా ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. తర్వాత చాక్తో సైడ్స్ అన్నీ ఇలా జస్ట్ ఒక్కసారి ఇలా కట్ చేశారంటే ఈజీగా మనకి డీమోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఒక ప్లేట్లోకి చక్కగా డీమోల్డ్ చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినొచ్చు. సమ్మర్లో కూల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్తీగా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయట నుంచి కొనివ్వకుండా ఇలా హెల్తీగా మనమే ఇంట్లో చేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్తీ అన్నమాట. ఈ హెల్తీ ఐస్ క్రీమ్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.